బాల్క సుమన్పై కేసు నమోదు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్. ఇవాళ రేపు ఈయన అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా, ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు చేసిండు. సీఎం అనే చైర్కు అంటే గతంలో ఏమంటారు తాను నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు సీఎం చైర్కు వాల్యూ లేకుండా ఈ తీవ్రమైన విమర్శలేందో ఈ కథలేందో అసలు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు తీసుకుపోతున్నారో ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. ఇంకో రేవంత్ రెడ్డి రండగాడు అన్నందుకు ఐపీసీ 294B 504 506 సెక్షన్ల కింద బాల్క సుమన్ మీద క్రిమినల్ కేసులు పెట్టిండట. ఎవరు? పుదిరి తిరుపతి. ఇంకా దీని తర్వాత ఇక మొత్తం దళిత నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నేతలు రాజయ్య, ఎవరు మన అద్దంకి దయాకరు అందరూ ఒకటేసారి అటాక్ అనమాట బాల్క సుమన్ మీద. మొత్తం మీద ఇదైతే తీవ్రంగానే పరిగణిస్తున్నటువంటి తెలంగాణ సర్కారు. ఇంకా మళ్ళీ ఎవ్వడు కూడా మాట్లాడకుండా బాల్క సుమన్ను బుక్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. చూద్దాం మరి ఏమవుతుంది అన్నట్టు. వాస్తవానికి అంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆరే ఇది తెలంగాణ లాంగ్వేజ్ రాబా, ఈ తెలంగాణ నేటివిటీ తెలంగాణ యాస అట్టనే మాట్లాడతామని చెప్పి సమర్థించుకున్నాడు. బూతులను అలవాటు చేసిందే కేసీఆర్. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏమైనా పతిత, ఆయన అదే స్టార్ట్ చేసిండు. దానికి కౌంటర్లు ఎన్కౌంటర్లు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళని చూసుకొని కింది స్థాయి కార్యకర్తలు ఎగురితే మాత్రం చింతపండు అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. సో కొంచెం సంయమనం పాటించండి. ఈ కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలు ఎట్లుంటాయంటే ఎగదోసి, ఇప్పుడు బాల్క సుమన్ ఉన్నాడు కదా, ఆయన బానిస సుమన్ అని చెప్పి వీళ్ళు పెట్టిన పేరే, ఎగదోస్తారు తప్పిస్తే వాళ్ళు మాత్రం ఎక్కడ మాట్లాడరు. నిన్న హరీష్ రావు నాగార్జున సాగర్ మీద అంత డిప్లొమాటిక్గా మాట్లాడి కదా, ఏ ఒక్క మాట కూడా స్లిప్ కాలే. ఎందుకంటే వాళ్ళు దొరికే ప్రయత్నం చేయరు. ఎంతసేపు ఈ కార్యకర్తల్లో ఉండే ఎమోషన్ను రెచ్చగొట్టి అగ్గిపేట కథలు తెలిసిందే కదా, అట్లా బిహేవ్ చేస్తుంటారు అనమాట. సో కొంచెం జాగ్రత్త. ఈ అంటే బలవంతపు పాలిటిక్స్, రెచ్చగొట్టే పాలిటిక్స్లో పావులు కావద్దు.